నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రొమ్ములు, స్తనాల యొక్క సైజు. ఈ స్తనాలు, రొమ్ములు అనేవి రజస్వల అయ్యే సమయానికి, ఆడపిల్లలకి యుక్త వయసు వచ్చే టీన్ ఏజ్ వచ్చే సమయానికి సైజు పెరగటం ప్రారంభిస్తాయి. కొంతమంది ఆడపిల్లలకి సైజు చాలా చిన్నదిగా ఉంటాయి. వాళ్ళు తమ సహచరులతో పోల్చుకుని ఆత్మన్యూన్యతకు లోనవుతారు. నాయి చిన్నగా ఉన్నాయి, నీ దాంట్లో నా రొమ్ములు, స్తనాలు సగం సైజు కూడా లేవు, నాయి చిన్నగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. ఈ రొమ్ములు, స్తనాల యొక్క ఎదుగుదల అనేది అండకోశం నుంచి ఉత్పత్తి అయ్యే స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ల ప్రభావం వల్ల సైజు పెరుగుతాయి. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా తల్లి, అమ్మమ్మ వారి యొక్క స్తనాల సైజుపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ఎవరైతే పౌష్టికాహారము, సమతుల్యమైన ఆహారం సరిగా తీసుకోరో వాళ్లకు కూడా స్తనాల సైజు చాలా చిన్నగా ఉంటాయి. కనుక శరీరానికి అందాన్ని ఇచ్చేది ఆడపిల్లకున్న ఎత్తు ప్రకారం, బరువు ప్రకారం ఆ స్తనాల సైజు ఉన్నప్పుడే వాళ్ళకి అందాన్ని అనేది ఇస్తుంది. కనుక ఎవరైతే స్తనాల సైజు చిన్నగా ఉన్నాయని భావిస్తారో వాళ్ళు 10 రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా తీసుకోవటం ద్వారా మీకు సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, పాలు తాగటం చాలా కీలకం. ఇది గేదె పాల, ఆవు పాల, ప్యాకెట్ పాల, ఏ పాలైనా తాగొచ్చు. పాలల్లో మాంసకృత్తులు ఉంటాయి, పాలల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల రొమ్ములు, స్తనాల సైజు పెరుగుతుంది. 2, డ్రై ఫ్రూట్స్, వాల్నట్లు అని ఉంటాయి. డ్రై ఫ్రూట్స్లో వాల్నట్లు రాత్రిపూట 6 నానబెట్టి ఉదయాన్నే తినాలి. అట్లాగే మన వేరుశనగ పప్పు, పల్లీలు, వేరుశనగ పప్పు, పల్లీలను రకరకాలుగా వినియోగించవచ్చు. ఉడకబెట్టుకుని తినచ్చు, వేయించుకుని తినచ్చు, కూరల్లో, ఉప్మాలో వేయించుకోవచ్చు, రోటి పచ్చడి, ఏ విధంగా సేవించినా పల్లీల వల్ల, వేరుశనగ పప్పు వల్ల రొమ్ము సైజు పెరుగుతుంది. జీడిపప్పులు కూడా అవి తినటం వల్ల జీడిపప్పు, వేయించిన జీడిపప్పు కానీ, లేదు జీడిపప్పు బెల్లంతో కానీ చక్కెరతో చేసిన పాకం తినటం వల్ల కూడా రొమ్ముల సైజులు పెరుగుతాయి. 3, ఆకుకూరలు అన్నీ తినాలి. వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది పాలకూర, ఆకుకూరలు సేవించటం వల్ల వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, వీటి ప్రభావం వల్ల స్తనాల సైజు పెరుగుతుంది. 4, మాంసాహార ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు. చేపలు, రొయ్యలు సముద్రం నుంచి వచ్చిన చేప, రొయ్య అయినా పర్వాలేదు, లేదు మనం చెరువుల్లో పెంచిన చేప, రొయ్య అయినా పర్వాలేదు. వీటిలలో మ్యాంగనీస్ ఉంటుంది. చేప, రొయ్య అధికంగా తినటం వల్ల కూడా రొమ్ము సైజు పెరుగుతుంది. ఇక 5, కొన్ని గింజలు ఉన్నాయి. పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు. రాత్రిపూట విడివిడిగా 25 గ్రాముల పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు నానబెట్టి ఉదయాన్నే తినాలి. అవిసె గింజలు, నువ్వులు, అవిసె గింజలతోనూ నువ్వులతోనూ నువ్వుల కారము, అవిసె గింజలతో కారపొడి తయారు చేసుకుని మన అన్నంలో కలుపుకొని తినచ్చు. లేదా టిఫిన్లకు కూడా అవిసె గింజల కారం పొడి, నువ్వుల కారం పొడి ఉపయోగించడం ద్వారా శరీరంలో ఈస్ట్రోజన్ల యొక్క ఉత్పత్తి పెరిగి రొమ్ముల సైజు పెరుగుతాయి. 6, మెంతి పొడి.
మెంతి పొడిని కొద్దిగా నీళ్ళలోసి మెంతి పొడిని నానిన తరువాత ఆ మెంతి పొడిని రొమ్ములపై రోజుకి 3 సార్లు రుద్దటము ద్వారా ఈ మెంతి పొడి మసాజ్ వల్ల రుద్దటం వల్ల రొమ్ముల సైజులు పెరుగుతాయని వైద్య పరిశోధనలో వెల్లడించడం జరిగింది. ఈ మెంతి పొడిని రొమ్ముపై కింద నుంచి పైకి ఆ డైరెక్షన్లో కింద నుంచి పై డైరెక్షన్లో మసాజ్ చేయటము ద్వారా రొమ్ముల సైజులు పెరుగుతాయి. ఇక 7 బ్రాయిలర్ చికెన్ తినటము ద్వారా అండకోశం నుంచి ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రాన్ల ఉత్పత్తి పెరిగి మీరు అందంగా కనపడటానికి కావలసిన సైజులో స్తనాలు పెరుగుతాయి. 8 పండ్లు, స్ట్రాబెర్రీ పండ్లు, బ్లాక్బెర్రీసు, బ్లూబెర్రీసు, స్ట్రాబెర్రీసు, చెర్రీసు, యాపిల్, ఆల్బకరా పండ్లు, ఎండిపోయిన ఆల్బకరా ప్లమ్ అంటారు, వాటిని తినటము ద్వారా రొమ్ముల యొక్క సైజులు బాగా కావలసినంత పరిమాణంలో వృద్ధి చెందుతాయి. 9 మాంసం, గొర్రె మేక మాంసము, ఎర్రగా ఉండే కండ మాంసం తినటం ద్వారా రొమ్ముల సైజులు పెరుగుతాయి. మనం ఉపయోగించే నూనె, ఆలివ్ నూనె వినియోగిస్తే శాకాహారము మాంసాహారం కూరలు వండటానికి ఆలివ్ నూనె చాలా బాగా పనిచేస్తుంది, స్తనాల సైజు వృద్ధి చెందుతుంది. ఇక 10 సోయా చిక్కుళ్ళలో ఫైటో ఈస్ట్రోజన్ అనే పదార్థాలు ఉండటం వల్ల సోయా చిక్కుళ్ళ వినియోగం అధికంగా చేయటం వల్ల స్తనాల సైజు పెరుగుతుంది. సోయా చిక్కుళ్ళను నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి ఆ పాలను వేడి చేసి తాగొచ్చు. సోయా చిక్కుళ్ళు కూర వండుకోవచ్చు. సోయా చిక్కుడు పిండితో పులకాల్లా తయారు చేసుకుని ఆ రొట్టెలు తినటం వల్ల ఈ ఫైటో ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల రొమ్ముల సైజులు స్తనాల సైజులు బాగా పెరుగుతాయి. కనుక క్రమము తప్పకుండా ఈ 10 రకాల ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల స్తనాల సైజు పెరుగుతుంది. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ప్రతిరోజు ఉదయం అరగంట సాయంత్రం అరగంట చేయాలి. మానసిక ఒత్తిడికి లోను కాకూడదు. ఒత్తిడి, కుంగుబాటు, మానసిక ఆందోళన వల్ల హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. రాత్రిపూట 8 గంటల పాటు గాఢ నిద్ర అవసరము. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు గాఢ నిద్ర అవసరము. ఆడపిల్లలు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్ అయిన ఫ్రైడ్ రైసు, నూడిల్సు, కేకులు, పాస్తాలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ లాంటి వాటికి స్వస్తి పలుకుతూ నేను చెప్పిన 10 రకాల ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా వినియోగిస్తూ మెంతి పొడిని కొంచెం నీళ్ళతో తడిపి ఆ మెంతి పిండి తడిపిన దాంతో మర్దన చేయటము ద్వారా మీరు ఆశించిన రీతిలో స్తనాలు, రొమ్ముల సైజులు పెరుగుతాయి. ఏమాత్రము ఆత్మన్యూన్యతకు గురవలసిన అవకాశము లేదు. ఈ స్తనాల సైజు కొంతమందికి వివాహము జరిగిన తర్వాత సైజు పెరుగుతాయి, మరికొంతమందికి గర్భము ధరించిన తర్వాత సైజు పెరుగుతాయి, మరికొంతమందికి డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత, పిల్లకు పాలిస్తున్న సమయంలో సైజు పెరుగుతాయి. దీని గురించి సైజు గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరము లేదు. ప్రకృతిలో లభించే ఈ 10 రకాల ఆహార పదార్థాలను క్రమబద్ధంగా వినియోగించండి. మీ యొక్క స్తనాల యొక్క సైజు పెరుగుదలకు మీ వంతు కృషి చేయండి.